మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు నామమున ఈ యొక్క గుడ్ ఫ్రైడే సర్వీస్కి ఆహ్వానిస్తుంటున్నాం. ఈ ఉదయకాల సమయంలో నేను ఉదయాన్నే స్విమ్మింగ్కి వెళ్ళినప్పుడు మాకు మిత్రుడు వచ్చి నాతో చేయి కలిపి హ్యాపీ ఈస్టర్ అన్నాడు. అంటే నేను అన్నాను, ఈరోజు ఈస్టర్ సండే వస్తుంది, ఈరోజు గుడ్ ఫ్రైడే అని చెప్పాను. అయితే ఆయన వెంటనే అన్నాడు, గుడ్ ఫ్రైడే గుడ్ కాదు, అందుకని నేను చెప్పలేదు, కానీ ఎందుకంటే యేసుప్రభు చచ్చిపోయాడు కాబట్టి నేను ఈస్టర్ అడ్వాన్స్గా చెప్తున్నాను, ఈస్టరు హ్యాపీ ఈస్టర్ అని చెప్పాడు. ఆయన క్రైస్తవుడు కాదు, క్రైస్తవేతడు. అంటే ఈ శుక్రవారాన్ని గుడ్ ఫ్రైడేగా మనం పరిగణిస్తాం. అంటే యేసు ప్రభు శిలువ మరణం పొందిన ఈ రోజును మనము ఆంగ్ల భాషలో శుభ శుక్రవారము అని పరిగణిస్తాం. ఈ యొక్క ఆదివారం నుండి, మట్టల ఆదివారం, పోయిన ఆదివారం నుండి ఈ వచ్చే ఆదివారం వరకు దీన్ని పరిశుద్ధ వారము అని పరిగణిస్తారు, హోలీ వీక్ అంటారు. అయితే అది నా టాపిక్ కాదు, కానీ యేసుప్రభు వారి యొక్క జీవితాన్ని మనం చూసినట్టయితే ఆయనను ఒక భక్తుడు రాస్తూ ఏమంటాడంటే, ఈ ప్రపంచంలో రోమా చరిత్రలో అవినీతికరంగా జరిగినటువంటి యొక్క తీర్పు అది యేసుప్రభు వారిది అంటున్నాడు. అది యేసుప్రభు వారిదే అంటూ నేను గత రాత్రి ఏం చెప్పాడంటే, ఎక్కడి దాకా వెళ్ళాము? గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళాము. ఆ గెత్సెమనే తోటలో ప్రార్థన చేసి అది అయిపోయినప్పుడు ఇస్కరియోతు యూదా ఆ యొక్క రోమా సిపాయిలతో వచ్చి యేసుప్రభును ముద్దు పెట్టుకున్నప్పుడు వారు నన్ను నిర్బంధించి తీసుకెళ్ళి ఆయన మొట్టమొదట అన్నా దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆయనకు 5 కుమారులు ఉన్నారు. వారు కూడా యాజకులుగా ఉండేవారు. అన్న దగ్గరికి తీసుకెళ్లారు. మొట్టమొదట ఆయనను రాత్రి వేళ ఎక్కడ తీసుకెళ్లారు? అన్నా దగ్గరికి తీసుకెళ్లారు. అన్నాకు దీంట్లో ప్రమేయం ఏమి లేకపోయినప్పటికీ కూడా ఆయన దగ్గరికి తీసుకెళ్లారు. ఆ అన్నా దగ్గర నుంచి మరలా కయఫస్ దగ్గరికి తీసుకువెళ్ళాడు. కయఫసు అన్నాకు మామగారు అవుతారు. ఆయన గారు కూడా, కయఫసు ప్రధాన యాజకుడుగా ఉంటున్నాడు. కయఫస్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. కయఫస్ ఆయనతో మాట్లాడిన తర్వాత కయఫస్ కూడా ఏం తీర్పు తీర్చలేడు, మరణశిక్ష విధించలేదు, ఆయనకు అధికారం లేదు. అక్కడి నుంచి మరలా వారు సన్హెద్రిన్ సభకు తీసుకెళ్లారు. సన్హెద్రిన్లో 70 మంది ఉంటారు. ఈ సన్హెద్రిన్ సభలో మోషే నుంచి వంశాలు చూసినట్టయితే 72 వంశాల వారు వంశాల వెలిగా అక్కడ వస్తూ ఉంటుంది, అక్కడ కనిపిస్తుంటున్నారు. ఆ సన్హెద్రిన్ సభ ఉదయం పూట జరగాలి, సూర్యుడు ఉదయించిన తర్వాత జరగాల్సినటువంటి ఆ సభ అప్పుడు జరగలేదు. ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా అది ఎప్పుడు జరిగిందంటే, అది సూర్యుడు అరుణోదయం కంటే ముందు ఆ విషయం జరిగినట్టుగా చూస్తున్నాం. అది ఖండించదగ్గ విషయంగా మనం చూస్తుంటున్నాం. ఆ సన్హెద్రిన్ వారు యేసుప్రభు పైన నింద వేసి, వీడు దైవదూషకుడు అని చెప్పి అన్నప్పుడు వారు పిలాతు దగ్గరికి పంపించాడు. పిలాతుకు కూడా ఏ ప్రమేయం లేదు మత విషయాల్లో జోక్యం కలిగి ఉంటే దానికి. కానీ పిలాతు దగ్గర ఏంటంటే, వీడు దేశద్రోహి అని పిలాతు ఆ యొక్క గవర్నర్ దగ్గరికి పంపించారు. పిలాతు చూశాడు, ఈయనకు మరణశిక్ష వేసేదానికి ఈయన లోపల ఏ తప్పిదం లేదన్నాడు, ఈయన మరణశిక్షకు పాత్రుడు కాదన్నాడు అని తను తప్పించుకునే దానికి ఏం చేశాడంటే హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు చాలాసేపు ఈయనతో మాట్లాడిన తర్వాత హేరోదు కూడా ఏం నిర్ణయం తీసుకునే దానికి అధికారం లేదు. అయితే ఆయన తిరిగి పిలాతు దగ్గరికి పంపించేశాడు.
ఇది పస్కా వారం కాబట్టి ఆ దేశ యొక్క ఆచార ప్రకారము ఆ దినమున ఒక హంతకుడిని వాళ్ళు ఏం చేస్తారు, మరణశిక్షలో ఉన్న హంతకుడిని ఆ రోజు ఏం చేస్తారంటే విడుదల చేస్తారు, వానికి క్షమాభిక్ష పెడతారు. మన దేశంలో కేవలం ప్రెసిడెంట్ చేయగలడు ఆ పని. వారికి క్షమాభిక్ష పెడతారు. అప్పుడు అక్కడ ఇంకొక హంతకుడు ఉన్నాడు, వాని పేరేం పేరండి, బరబ్బా. ఆ బరబ్బా హంతకుడు ఉన్నాడు, యేసుప్రభు వారు ఉన్నారు. అప్పుడు పిలాతు దగ్గరికి వచ్చినప్పుడు అంతకు ముందే పిలాతు భార్య వచ్చి నా కలబడ్డది, ఆ కలలో ఈయన నిరపరాధి అని చెప్పింది, ఈయననే హాని చేయవద్దని చెప్పింది. కానీ పిలాతు కూడా చాలా క్లెవర్. ఏం చేశాడంటే అప్పుడు అందరిని అడగడం మొదలుపెట్టాడు, మీకు బరబ్బా కావాలనా లేక ఆయన క్రీస్తు కావాలనా, యేసు కావాలనా అన్నారు. అక్కడున్న ప్రజలందరూ ఏమన్నారండి, మాకు బరబ్బా కావాలి, క్రీస్తును సిలువ వేయమని చెప్పారు. ఆదివారం ఏం చేశారు వీళ్ళంతా, దావీదు రాజుకో పేరిట వచ్చిన వాడికి జయజయాలు పలికారు. ఈయన మెస్సయ్య అని చెప్పారు. ఈయన సింహాసనం స్థాపిస్తారని తివాచీలతో ఆయనను ఆహ్వానించారు. మట్టలతో ఆయనను హర్షధ్వానాలు చేసి పిలిచారు. కానీ అదే ప్రజలు ఇప్పుడు ఏమంటున్నారంటే ఈయనను ఏమేమంటున్నారు, సిలువ వేయుడి, క్రూసిఫై హిమ్ అంటున్నారు. ఈ ఘట్టమైన తర్వాత ఉదయాన్నే ఇక వీళ్ళు ఏం చేశారు, యేసు ప్రభువును అప్పగించి వేశారు. అప్పగించి శిలువకు అప్పగించిన తర్వాత వారు ఆయన వస్త్రాలు తీసేసి వాళ్ళు పంచుకున్నారు. ఆయన పైన సిలువ పెట్టి ఆయనను మోపిస్తూ ఉంటున్నారు. ఇప్పుడు కూడా యెరూషలేముకి వెళ్ళినట్టయితే ఆయన అక్కడ డోలోరోస్ అనే ఆ యొక్క యేసుప్రభు ఏ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడో అక్కడ 14, 13 స్టాప్స్ ఉన్నాయి. యేసుప్రభు ఆగిన స్థలాలు గొల్గొతా కొండకి పైకి వెళ్ళక ముందు అవి మనకు కనిపిస్తాయి అక్కడ. సరే, ఇప్పుడైతే మన యొక్క అంశము అది కాదు. మన యొక్క అంశం ఏంటంటే శిలువ పైన మాటలు. శిలువ పైన మాటలు 7 మాటలు ఏంటో ఇప్పుడు చదివారు. 4 మాటల గురించి మీరు విన్నారు ఆల్రెడీ. 4 మాటల గురించి ఆల్రెడీ విన్నారు. ఇప్పుడు 3 మాటలు మిగిలిపోయాయి. కానీ మీరు 3 గంటల వరకు కూర్చోవాలి కదా. సరే, అయితే ఈ వాక్య భాగంలో మనం చూసినట్టయితే ఈ 3 మాటల్లో ఈ యొక్క 5వ మాట మనం చూసినట్టయితే యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనం చూస్తున్నాం. యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో మనం చూస్తుంటున్నాం. ఆయన అటు తర్వాత సమస్తమైనప్పటికీ సమాప్తమైనది యేసు ఎరిగి లేఖను నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానను. యేసుప్రభు వారు 5వ మాట మాట్లాడేటప్పుడు అప్పుడు సమస్యను ముగిసిపోయింది. లేఖనం ప్రకారము నేను దప్పికొనుచున్నానని ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తుంటున్నాం. లేఖనములు ఎక్కడా? సామెతల గ్రంథము 69వ అధ్యాయం 21వ వచనం చూడండి దయచేసి. కీర్తన గ్రంథం క్షమించండి, కీర్తన 69వ అధ్యాయం 21వ వచనం చూడండి దయచేసి. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగరి. ఇది దావీదు రాజు క్రీస్తు పూర్వం అనేక సంవత్సరాల క్రితము ఈ విషయాన్ని రాసినట్టుగా మనం చూస్తుంటున్నాం. యేసు ప్రభువు వారు శిలువ పైన విరేలాడుతూ ఉంటున్నాడు. యెషయా 53వ అధ్యాయంలో తెలియపరిచినట్టుగా ఆయన వీపు నాగడి చాలవలే దుల్లుపడ్డది. ఆయన ముఖము వికారమైనట్టుగా చూస్తుంటున్నాం. ఆయన హస్తంలో మేకులు, కాళ్ళలో మేకులు, తలపైన ముళ్ళ కిరీటము. ఆ మన్నుటెండలో ఆయన మ్రాను పైన గొల్గొతా పైన వేలాడుతూ ఉంటున్నాడు. ఆ శిలువ మరణం, ఆ బాధ అనుభవిస్తూ ఉంటున్నాడు. ఆయన శరీరం అంతా అలసట వచ్చేసింది. అలసట వచ్చి ఆ సమయంలో ఏమంటున్నాడండి, నాకు దాహమునకి ఇమ్మని చెప్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క విషయము ఆయన శరీర రీతిగా మనం చూసినట్టయితే
ఆయన అలసిపోయినట్టుగా మనం 22వ అధ్యాయం కీర్తనలు 15 వచ్చిన చూడండి. కీర్తనలు 22వ అధ్యాయం 15 వచ్చినాం. చాలండి. నా బలం ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. అంటే ఆయన శరీర రీతిగా చాలా అలసిపోయాడు. ఆయన ఎగ్జాస్ట్ అయిపోయాడు, డీహైడ్రేట్ అయిపోయాడు. శరీరంలో ఆయన నీరు లేకుండా ఎండిపోయినట్టుగా మనం చూస్తుంటున్నాం. శరీర రీతిగా ఆయన బాధలో ఉన్నాడు. ఆత్మీయ రీతిగా ఆలోచించినట్టయితే అదే మనం దయచేసి కీర్తన గ్రంథము 42వ అధ్యాయం, కీర్తన గ్రంథం 42 1-2 వచనాలు మనం చూసినట్టయితే, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నా ప్రాణం ఆశపడుచున్నది. తృష్ణగొంచున్నది. చాలండి. దావీదు రాజు ఇక్కడ చెప్తుంటున్నాడు, ఆత్మీయంగా చూసినట్టయితే ఆయన తండ్రిని యొక్క కలసాలనే దాహముతో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో ఆయన దాహమైనదన్నప్పుడు ఏ లేఖనముల ప్రకారము వారేమి ఇచ్చారండి ఆయనకు? వారేమి ఇచ్చారు? ఒక చేదుతో చిరకనిచ్చారు, ఆయన త్రాగేదానికి ఇచ్చారు. ఆ చిరకను ఆయన త్రాగలేకపోయాడు. కీర్తనలో 69వ అధ్యాయం మనం చూసినట్టయితే 69 కీర్తన గ్రంథం 69వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 69వ అధ్యాయము 3వ వచనంలో మనం ఏమంటున్నా అండి? ఇక్కడ నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయాను అంటున్నాడు. నా గొంతుక ఎండిపోయానని ప్రభు అంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. దయచేసి ఇక్కడ నా గొంతుక ఎండిపోయానని చెప్తూ 4వ వచనంలో ఏమన్నాడండి? నా దేవుని కొరకు కనిపెట్టు చేత నా కన్నులు క్షీణించిపోయాను, నిర్నిమిత్తముగా నా మీద పగపట్టువారు నా తల వెంట్రుల కంటే విస్తారముగా ఉన్నారు. అబద్ధమును బట్టి నాకు శత్రువులై నన్ను సంహరింపగోరు వారు అనేకులు. నేను దోచుకున్న దానిని నేను ఇచ్చుకొనవలసి వచ్చాను అని రాయబడినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఈ విషయము దయచేసి యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తామండి. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయము 25వ వచనంలో చూస్తాం. లేఖనములు ఏ విధంగా నెరవేరుస్తున్నాయో చూస్తున్నాం. 25వ వచనంలో మనం చూసినట్టయితే, తండ్రిని విని చూచి ద్వేషించుచున్నారు, అయితే నన్ను నిర్హేతుకముగా ద్వేషించిరి, అది వారి ధర్మశాస్త్రంలో రాయబడిన వాక్యము నెరవేరునట్లు ఇలాగు జరగెను. కీర్తనల గ్రంథంలో రాయబడ్డది నెరవేరునట్లు ఇలాగు జరిగేనని మనం దేవుని వాక్యం కూడా మనము నేర్చుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్టయితే ప్రియులారా, ఇదే విషయాన్ని మనము సామెతగా 69వ అధ్యాయము 8వ వచనం చూద్దాం దయచేసి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారునికి పరుడనైతిని అంటున్నాడు. నా సహోదరులకు నేను అన్యుడనైతిని. వారందరూ కూడా అందుకనే ఆయన సిలువ వేయడని బిగ్గరగా కేకలు వేసినట్టుగా చూస్తుంటున్నాం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం 3, 4, 5 వచనాలు చూద్దామండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము ఆయన సహోదరులు ఆయనను చూసి చాలండి, చాలు. ఇక్కడ చూసినట్టయితే లేఖనములు ఏ విషయం చెప్తున్నారంటే, లేఖనములు ఏ విధంగా నెరవేర్చబడ్డాయనే విషయాన్ని గురించి చూస్తుంటున్నాం. ఈ 7 మాటల్లో కూడా మనం చూసినట్టయితే నేను దప్పికొని ఉన్నాననే మాట దేవుడి యొక్క మానవత్వాన్ని సూచిస్తూ ఉంటుంది. ఆయన మానవుడిగా దాహం కొన్నానన్నట్టుగా అంటున్నాడు. కాబట్టి ఆయనకు చిరకనిచ్చినట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, శరీర రీతిగా ప్రభువారు అలసిపోయారు, ఆత్మీయ రీతిగా తనని కలుసుకోవాలనే దాహంతో ఉన్నాడు. ఇది యేసు ప్రభువారు శిలువపైన పలికిన మాటలో మనం చూస్తుంటున్నాం. అదేవిధంగా 6వ మాట ఏంటంటే ప్రియులారా, అది సమాప్తమాయను అని.
సమాప్తమాయనని బిగ్గరగా కేక వేసినని మనము యోహాను రాసిన సువార్త 19వ అధ్యాయము 30 సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను. సమాప్తమాయను. ఆంగ్ల భాషలో 3 పదాలు ఉన్నాయి. ఇట్ ఈస్ ఫినిష్డ్ అని రాయబడి ఉంది. తెలుగులో ఒకే పదం ఉంది, సమాప్తమాయను అని రాయబడి ఉంది. ఆ గ్రీకు భాష మూల భాషలో కూడా ఒకే మాట సమాప్తమాయనని రాయబడి ఉన్నది. ఇక్కడ ఏమి సమాప్తమైనదంటే ఏమి సమాప్తమైనది, ఏమి ముగించబడ్డది అనేది మనం ఆలోచించాలండి. ఏమి సమాప్తమైనది? ఈ సమాప్తమైన అనే మాట చాలా మటుకు వ్యవహారంలో వాడుతూ ఉండేవారు. ఇచ్చిపుచ్చుకోవడంలో డన్ డీల్ అంటారు కదా, ముంబైలో డన్ డీల్ అంటారు. ఈ డీలు అయిపోయింది అంటారు. అదేవిధంగా వ్యవహారంలో ఇచ్చిపుచ్చుకోవాలి అయిపోయిన తర్వాత సమాప్తమైన క్లోజ్డ్ అనేసేస్తారు. అదేవిధంగా యేసుప్రభువారు ఆ మాట వాడి సమాప్తమాయన అంటున్నాడు. ఏం సమాప్తమైంది? ఏ ప్రణాళిక అయితే అనాది కాలములో భూమి పునాదులు వేయబడక ముందు ఏ ప్రణాళిక దేవుడు ఏర్పాటు చేశాడో మానవాళి కొరకై, ఆ ప్రణాళిక ఏమైపోయిందండి? ఇప్పుడు నెరవేర్చబడ్డట్టుగా, సమాప్తమైనట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ యొక్క యేసుప్రభు వారి యొక్క శిలువ యొక్క ప్రవచన ఎక్కడ చూస్తామండి? ఆది కాండంలో మనకు కనిపిస్తుంటుంది. దేవుడు ఎప్పుడైతే వారు పాపం చేసి అని శపించారో, సైతాను ఏమంటాడు? నువ్వు దాన్ని తలపైన కొడతావు, వాడు నిన్ను మెడిమ పైన కొడతాడని రాయబడి ఉంది. కాబట్టి సైతానుని ఆయన ఓడించాడు. సైతాను ఓడిపోయాడు కలువరిలో. ఈ రక్షణ ప్రణాళిక మనవానికి దేవుడు అనుగ్రహించిన ఆయన ఈ లోకంలో రాకముందే ప్రభు లోకమును ఎంతో ప్రేమించి తన కుమారుని మన కొరకే పంపించాడు. ఆ యొక్క ప్రభువైన యేసుక్రీస్తు వారు కన్యమర్య గర్భంలో జన్మించి, యెషయా ప్రవక్త రాస్తాడు, ఇదిగో కన్యక గర్భవతివై కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలును పేరు పెట్టాడు. ఆ పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. ఆ యొక్క కుమారుని గురించి చెప్తూ 53వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఆ కుమారుని చూసి ఏమన్నాడంటే, ఈయన వదకు తీసుకువెళ్ళే గొర్రె పిల్లవలే ఈయనను తీసుకుని వెళ్తారు, ఈ విధంగా హింసింపబడతాడు, ఈ విధంగా తన రక్తం కారుస్తాడని చెప్పేసి 53వ అధ్యాయంలో యెషయా వివరిస్తాడు. అనుకున్న విధంగానే యేసుప్రభు వారు కన్యమర్య గర్భంలో జన్మించాడు. ఆయనకు యేసు అని పేరు పెట్టాడు. యేసు అని పేరుకు అర్థం ఏంటండి? రక్షకుడు అని పేరు పెట్టాడు. ఆ యొక్క ప్రభువు జన్మించిన తర్వాత ఆయనను చూసి బాప్తిసం ఇచ్చి యోహాను ఆయన కజను ఏమన్నాడండి? ఇదిగో లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆయన యెషయా గ్రంథంలో ఏ విషయాన్ని యెషయా ప్రవక్త ప్రవచించాడో, దేవుని గొర్రెపిల్లగా ఆయన కలువరిలో ఆయన ప్రాణాన్ని అర్పించాడో, ఆ యొక్క బాప్తిసం యోహానును చూసి ఇదిగో లోక పాపలు మోసుకొని పోతున్న దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఆ ప్రభువారు ఆ ప్రణాళిక ప్రకారం ఈ లోకంలో జన్మించాడు. సర్వలోకములో పాపముల కొరకై తన ప్రాణాన్ని ప్రాయశ్చిత్తంగా ఇచ్చాడు. ఈ ప్రాణము ప్రాయశ్చిత్తంగా ఇవ్వాల్సిన అవసరం ఏమున్నది? దయచేసి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం చూడండి. 9వ అధ్యాయము 22వ వచనం. రక్త ప్రోక్షణ లేకుండా చిందముడ పాప క్షమాపణ కలగదని హెబ్రీ పత్రికలో రాస్తూ ఉంటున్నాడు. పాత నిబంధనలు అయితే వాళ్ళు ఏం చేసేవారు? ఆ యొక్క రక్తాన్ని, ప్రభు యొక్క రక్తాన్ని, ఆ యొక్క పాప క్షమాపణ కొరకే ఏం చేసేవారు? వారు రక్తాన్ని చిందించేవారు. ఎడ్ల యొక్కయు, కోడల యొక్క, దూడల యొక్కయు, పక్షుల యొక్క రక్తాన్ని వారు అర్పించేవారు. ఆ రక్త ప్రోక్షణ ద్వారా వారి పాపాలు కవర్ అయిపోయాయి. కానీ అది పదే 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 వారు చేయాల్సిన పని.
పాపం చేసినప్పుడల్లా ఆ పని చేయాల్సిందే, పాపం చేసినప్పుడల్లా ఆ పని చేయాల్సిందే. ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడైన దేవుడు ఆయన మనకొక చట్టాన్ని నియమించాడు, ధర్మశాస్త్రాన్ని ఏర్పాటు చేశాడు వారి ప్రజల కొరకై. కాబట్టి ఆ దేవుని సన్నిధిలో నిలబడాలంటే పాపి నిలబడలేడు. పాప క్షమాపణ కొరకై తమను తాము వారు ఆ యొక్క రక్తం చిందించాలి. ఎద్దుల యొక్క, దూడల యొక్క, పక్షుల యొక్క రక్తం చిందించడమే వారికి పాప క్షమాపణ జరుగుతుంది. కానీ యేసు ప్రభువారు కల్వరి శిలువలో ఆయన మన కొరకై ఒక్కసారి తన ప్రాణాన్ని మనకు అర్పించేశాడు. ఒకసారి కల్వరి శిలువలో ఆయన తన ప్రాణాన్ని అర్పించి మన కొరకై ఆయన రక్తాన్ని కార్చి చిందించినట్టుగా మనం చూస్తుంటున్నాం. ఆయన రక్తం ద్వారా మనకేమిందండి, మనకు పాప క్షమాపణ మనం చూస్తుంటున్నాం. ఆయన రక్తం ద్వారా మనకు పాప క్షమాపణ దేవుని వాక్యంలో మనము చూస్తుంటున్నాం. దయచేసి హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10వ వచనం చూడండి. హెబ్రీ 10:10 చూడండి దయచేసి. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారే అర్పింపబడి చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము. 11 కూడా చదవండి. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపులను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచు ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు పాదపీఠంగా చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కృపార్పణ ఆర్చుండాయను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం అండి. ఒక్కసారే ప్రభువారు సమాప్తమైందన్నాడు. ఈ దేవుని కార్యము దేవుడు తను తానుగా బలిగా మానవాళి కొరకే అర్పించుకున్నాడు. మరలా బలులు అర్పించిన అవసరం లేదు. ఈ గుడ్ ఫ్రైడే మనకి ఎందుకండి? పాత నిబంధన బలులు, పాత నిబంధన యొక్క నిబంధనలు అవి ఎవరి అండి? కేవలం యూదులకు మాత్రమే, కేవలం ఇశ్రాయేలులకు మాత్రమే ఆ పాప క్షమాపణ, ఆ బలులు, ఆ యొక్క ధర్మశాస్త్రము. అన్యజనులకు ఏ సంబంధం లేదు. కానీ యేసుక్రీస్తు యొక్క కలువరి శిలువ బలియాగం ద్వారా అన్యజనాంగమైన మనకు కూడా దేవుడి యొక్క అవకాశాన్ని మనకిచ్చాడు. మనం ఆ రక్తం ద్వారా కడగబడి మనం ఆయన బిడ్డలుగా మనం ఎంచబడి ఉన్నాం. ఎందుకంటే ఎందరైనా అంగీకరించారో వారందరికీ దేవుని పిల్లలకు ఆయన అధికారము, ఆయన అంగీకరించి పాపక్షమాపణ పొందిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం ఇచ్చాడు. పిల్లరా, ఒకేసారి ఈ యొక్క గొప్ప అర్పణ మన కొరకు చేసినట్టుగా చూసినాం. ఈ అర్పణ చేత ఈయన పరిశుద్ధపడు వారిని సదాకాలము సంపూర్ణంగా చేసి ఉన్నాడు. ఎప్పటికీ ఒకసారి యేసుక్రీస్తుని అంగీకరించి నువ్వు పాపక్షమాపణ పొందినట్టయితే సదాకాలము నువ్వు దేవుని ఆయన దృష్టిలో పరిశుద్ధుడిగా, ఆయన బిడ్డగా ఉంటావు. కొన్నిసార్లు మీరు అనుకోవచ్చు, రక్షణ ఏంటబ్బా, నేను తప్పు చేస్తే పోతుందేమో రక్షణ, మళ్ళా గుడికి పోయి చందా చేసి వస్తే మళ్ళీ రక్షణ వస్తుందేమో పాపాలు ఒప్పుకుంటే. అది కాదు. జాగ్రత్తగా వినండి. నిజంగా నిన్ను నువ్వు పాపివని గ్రహించి నువ్వు పాపములోను నశించిపోతే, చనిపోతే నిత్య నరకానికి వెళ్తావని గ్రహించి, నీకే మార్గం లేదు, నరక పాత్రుడవని గ్రహించి ఆ ప్రభు పాదాలకు వచ్చి, ప్రభువా నువ్వే సృష్టికర్తవు, నువ్వే సార్వభౌమైన దేవుడు, కలిగినది సమస్త నీ మూలంగానే కలిగింది, నువ్వు లేకుండా ఏమీ కలగలేదయ్యా, నువ్వే సార్వభౌమైన దేవా, నువ్వు నన్ను ఎంతగానో ప్రేమించి ఆ పరలోకం వదిలి నా కొరకు ఈ లోకంలో జన్మించి, కన్యాకుమారి గర్భంలో జన్మించి, నా పాపంల కొరకై నీవు కల్వరి శిలువలో నీ ప్రాణం అర్పించి చనిపోయి సమాధి చేయబడి మూడో దిన తిరిగి నా కొరకు లేచావు. నేను పాపిగా నీ పాదం ఎద్దుకు వస్తుంటున్నాను,
నీ కలువరిలో చిందిన రక్తం ద్వారా నన్ను కడిగి నా పాపములు క్షమించి నన్ను పరిహరించి నన్ను నీ బిడ్డగా నన్ను స్వీకరించు ప్రభువా అని నువ్వు ప్రార్థించినట్టయితే దేవుడు నిన్ను రక్షిస్తాడు. యేసు ప్రభు నోటితో ఒప్పుకొని ఆయన దేవుడు మృతుల నుండి లేపిన హృదయమందు విశ్వసించినల్లా నువ్వు రక్షింపబడతావు. ఆయన తన ఉచిత రూపం ద్వారా నిన్ను రక్షిస్తాడు. నీ క్రియలు కాదు, నువ్వు గుడికి వచ్చిపోతున్నావు అనేది కాదు, నువ్వు చందాలు ఇస్తున్నావు అని కాదు, నువ్వు గుళ్ళో పనులు చేస్తున్నావని కాదు, బాప్తిసం తీసుకున్నావని కాదు. రక్షణ కేవలము దేవుడు తన ఉచిత కృపలో ఆయన నీ పాపాలు క్షమించి నిన్ను రక్షిస్తాడు. ఆయన ఇచ్చే రక్షణ సదాకాలం ఉన్నటువంటి రక్షణ. దేవునికి స్తోత్రం అండి. సదాకాలం వరకు నువ్వు ఆయన బిడ్డగా ఉంటావు. అనుభవం మీలో ఉందా? కొంతమంది నిజమైన మారు మనసు లేకపోతే ఇది గుడ్ ఫ్రైడే కాదు, నేను దీన్ని గుడ్ ఫ్రైడే అనలేవు. నువ్వు మంచి శుక్రవారం కాదు. ఎందుకు మంచిగా? దేని కొరకు మంచి? నువ్వు దేవుని అంగీకరించకుండా ఆ శిలువ మరణం ఏందో నువ్వు ధ్యానించకుండా అంటే ఈ గుడ్ ఫ్రైడే అంటే మంచి శుక్రవారము, శుభ శుక్రవారం అంటే ఎందుకు శుభకరమైనది, ఎందుకు మంచిది? దాన్ని నువ్వు జవాబు ఇవ్వాల్సి వస్తుంటుంది. నువ్వు నిజంగా ఇది శుభ శుక్రవారము, అక్కడ శుభ శుక్రవారం అని నువ్వు అనుకున్నట్టయితే ఏంటండి నిజంగా శుభ శుక్రవారమా నీకు? ఆ శుభం ఎప్పుడవుతుందండి? మంచి పరిశుద్ధ శుక్రవారం, మంచి శుక్రవారము ఎప్పుడవుతుందండి? ఆ శుక్రవారం రోజు ఆ కలువరిని జ్ఞాపకం చేసుకొని ఆ కలువరి పైన వేలాడిన ఆ క్రీస్తు తాను సమాప్తి చేసిన ఆ ప్రణాళికను నువ్వు అంగీకరించి ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించి పాప క్షమాపణ కొరకు ఆయన ప్రాధేయపడినట్టయితే మారు మనసుతో కన్నిటితో అప్పుడు దేవుడు నిన్ను రక్షిస్తాడు. నువ్వు రక్షింపబడ్డప్పుడే ఆయన నువ్వు సదాకాలము నువ్వు సంపూర్ణులుగా ఆయన చేయగలడని దేవుని వాక్యంలో మనకు చెప్తుంటున్నాడు. సమాప్తమాయను. ఇదే రక్షణ ప్రణాళిక దేవుడు సమాప్తం చేశాడు. దానికి ఇంకేమీ కల్పన అవసరం లేదు, ఇంకేం జోడించని అవసరం లేదు. నువ్వు రక్షింపబడ్డావంటే ఒకేసారి రక్షణ, ఒకేసారి మళ్ళా కాదు. రక్షణ పొందిన తర్వాతనే బాప్తీసం. బాప్తీసంతో రక్షణ రాదు. రక్షింపబడిన తర్వాత నువ్వు దేవుని యొక్క వాక్యానికి విధేయుడుగా నువ్వు బాప్తీసం తీసుకుంటావు. కాబట్టి ప్రియులారా, మీరు రక్షింపబడ్డారా? అప్పుడే ఆయన పలికిన మాటకు అర్థం సమాప్తమాయను అన్నాడు. ఆయన ప్రణాళిక ఈ లోకంలో సమాప్తి చేశాడు. ఇక చివరి మాట మనం చూసినట్టయితే ఏమంటే, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంటున్నాను అంటున్నా. ప్రియులారా, దేవుడు ఇక్కడ లూకా 23:46 చూసినట్టయితే, లూకా 23:46, అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను, ఆయన ఇలాగు చెప్పి తన ప్రాణము విడిచెను. దయచేసి కీర్తనల గ్రంథం 31:5 చదవండి దయచేసి. నా ఆత్మ నీ చేతికి అప్పగించుచున్నాను. యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. చాలండి. నా ఆత్మను నీ చేతికి అప్పగించున్నాను అని చెప్తూ ఏమంటాడండి? యెహోవా సత్యదేవా, నన్ను విమోచించువాడవు నీవే. యు ఆర్ ద వన్ హూ ఇస్ గోయింగ్ టు రిడీమ్ టు మీ. దేని నుంచి విమోచన? పాపం నుండి, పాప శాపము నుండి దేవుడి నిన్ను విడుదల చేసి విమోచించి తన సొత్తుగా చేసుకుంటున్నాడు. ఈ కార్యంలో దేవుడు అంటున్నాడు, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తుంటున్నాను అంటున్నాడు. తన యొక్క కార్యాన్ని, ఆయన ఈ లోకంలో వచ్చినటువంటి కార్యాన్ని ఆయన ముగించినట్టుగా మనం చూస్తుంటున్నాం. దాని తర్వాత ఏం చేశాడండి? బిగ్గరగా కేక వేసి తన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నాడు. అది నేను ఒక మాట అంటాను, యేసుప్రభు బ్రతుకున్నప్పుడు నాకు ప్రాణం పెట్టుటకును ప్రాణం తీయుటకును నా యొద్ద శక్తి ఉన్నది అని చెప్పాడు. నేనంటాను, ఒకవేళ యేసుప్రభు వారు కనుక తన ఆత్మను, ప్రాణాన్ని తండ్రికి అప్పగించినట్టయితే ఎవరు కూడా ఆయన చంపేవారు కాదు. రోమా సైనికులు కాదు ఆయనను చంపింది, ప్రాణం తీసింది వాళ్ళు కాదు, ఆయనను సిలువ వేశారంతే.
రోమీలు ఏం చేశారండి? సిలువ వేశారు. కానీ తన ప్రాణాన్ని అర్పించిన వారు ఎవరండి? అందుకని అంటే దేవుడు మన కొరకే తన ప్రాణం పెట్టాడు. ఆయన తీసి చంపేసి వెరేలాడేసి చంపేయలేదు. ఆయన పెట్టాడు ప్రాణం మన కొరకే. ఆయన ధారపోసాడు. ఆయన తన ఆత్మను, ఇదిగో తండ్రి నీ చేతి నా ఆత్మను అప్పగిస్తున్నా అన్నప్పుడే ఆ కార్యం జరిగినట్టుగా చూస్తుంటున్నాం. ఆయన ఆ మాట అన్న తర్వాత జరిగిన విషయం ఏంటండి? ఆయన మాట అన్న తర్వాత మనం చూస్తుంటున్నాము, లూకా రాసిన సువార్త మనం చూస్తాము. ఏమంటుందండి? అక్కడ ఆ యొక్క విషయంలో 3 రెస్పాన్స్ మనం చూస్తుంటున్నాం. అదేంటంటే ప్రియులారా, అక్కడ దేవాలయపు తెర నిలువున చిరిగిపోయినట్టుగా మనం చూస్తున్నాం. భూమి దద్దరిల్లినట్టుగా మనం చూస్తుంటున్నాం. అదే కాదండి, అక్కడున్న వారందరూ కూడా భయక్రాంతులైనట్టుగా మనం చూస్తుంటున్నాం. ప్రియులారా, ఆ యొక్క తెర చినిగిపోయినప్పుడు దాని అర్థం ఏంటంటే, అతి పరిశుద్ధ స్థలంలో యాజకుడు సంవత్సరానికి ఒకేసారి వెళ్ళాలి. కానీ యేసు ప్రభు తన యొక్క రక్షణ ప్రణాళికను నెరవేర్చిన తర్వాత ఆ యొక్క తెర దేవుడు తీసివేశాడు. ఇప్పుడు నీకును నాకును దేవుని సన్నిధిలోకి వెళ్ళేదానికి, ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి మనం ఆయన ప్రార్థించి, ఆయన ఆరాధించి, ఆయన స్తుతించేదానికి దేవుడు మనకు ఒక యోగ్యత అనుగ్రహించాడు. ఈ విధంగా దేవుడు తన ప్రణాళికను, రక్షణ ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చి ముగించి ఉంటున్నాడు. ఈ రక్షణ ప్రణాళికను నువ్వు గ్రహించావా? ఈ రక్షణ ప్రణాళిక ద్వారా ఇది శుభ శుక్రవారం అని నువ్వు ఏ విధంగా చెప్పగలుగుతుంటున్నావు? నీలో ఇంతకుముందు చెప్పినట్టుగా నీలో నిజమైన మారు మనసు లేనట్టయితే ఇదొక అవకాశం నీ జీవితంలో దేవుడు అనుగ్రహించాడు. ప్రభు పాదాల దగ్గర మారు మనసు పొంది రక్షింపబడాలని ప్రభు బిడ్డ నేను మనవి చేస్తుంటున్నాను. చర్చి నిన్ను రక్షించలేదు, బాప్తిసం నిన్ను రక్షించలేదు, నీవు ఇచ్చే కానుకలు నిన్ను రక్షించవు, పాస్టర్ నిన్ను రక్షించలేడు, మరెవరు కూడా రక్షించుటకు యోగ్యులు ఎవరు కూడా లేరు. నేను పరలోకంలోకి నువ్వు వెళ్ళాలంటే యేసు చెప్పాడు, నేనే మార్గమును సత్యమును జీవమునైనా నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు రాలేడన్నాడు. ప్రియులారా, ఆ ప్రభు యొద్దకు వచ్చి నువ్వు ధన్యుడు కావాలని కోరుకుంటున్నాను. ఆయన ద్వారా క్షమాపణ పొంది, ఒకవేళ ఇంకా రక్షణ లేకుండా గుడికి వచ్చిపోతుంటున్నట్టయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఒక పాటు, ఓ మానవుండా ఏమోనో నీ గతి తెలియనా, ఏమేమి చేయుచుంటివో తప్పించుకుందు ఎట్లు అని చూస్తుంటున్నాం. ఒకసారి నీ జీవితాన్ని జ్ఞాపకం చేసుకో. నువ్వు రక్షింపబడినట అని చెప్పినట్టయితే నీ జీవితం మారిందా? రూపాంతరం చెందావా? దేవుని పరిపక్వతలోకి వచ్చావా? ఓసారి జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు ఈ వాక్యం మన వినికిల్లో ఆశీర్వించి దీవించగా ప్రార్థించుకుందాం. ప్రభా, మీ పాలకు వందనం చెల్లించుకుంటే మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారైనా మీకు వందనాలనైనా. మరొకసారి ప్రభా, ఇంకా ఈ సంఘంలో రక్షణ పొందిన వారు ఎవరైనా ఉంటే, కొంతమంది ఉన్నారు ప్రభా, రక్షణను సరిగా గ్రహించని వారు ఉంటున్నారు. వారికి నిజమైన మారు మనసు అనుగ్రహించి వారి రక్షణ మార్గం చుట్టూ సహాయం దయచేయమని, రక్షింపబడిన ప్రతి వారు కూడా మీకు వెలుగులో కొనసాగడానికి సహాయం దయచేయమని క్రీస్తును ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి.